మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పీ క్యాంప్ గ్రౌండ్లో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 15,000 మంది విద్యార్థులతో కలిసి 100 అడుగుల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఘనంగా నిర్వహించిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నల్గొండ ఎంపీ కుందూరు రఘువీరెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, జాతీయ పతాక రూపకల్పి పింగళి వెంకయ్య మనవడు పింగళి నరసింహ, డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయకులు పాల్గొని నూతనంగా ఏర్పాటు చేసిన 100 అడుగుల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడారు. మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పీ క్యాంప్ గ్రౌండ్లో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 15,000 మంది విద్యార్థులతో కలిసి 100 అడుగుల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఘనంగా నిర్వహించిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నల్గొండ ఎంపీ కుందూరు రఘువీరెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, జాతీయ పతాక రూపకల్పి పింగళి వెంకయ్య మనవడు పింగళి నరసింహ, డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయకులు పాల్గొని నూతనంగా ఏర్పాటు చేసిన 100 అడుగుల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, నేను నా మిర్యాలగూడ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న నూతన స్వచ్ఛంద కార్యక్రమం రైతన్న విద్యానేతం కార్యక్రమాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమం ద్వారా మన కోసం రైతన్న తన జీవితాన్ని, తన కుటుంబాన్ని, తన భూమిని పండించే ప్రతి క్షణంలో తాను సవాళ్లను ఎదుర్కొంటూ జీవించడం తప్ప మరొకటి మార్గమే లేదని, దేశానికి ఆహారం అందించే రైతన్న తన కడుపు నింపుకునే పరిస్థితి ఉండడం లేదు. మన రైతులు తమకు అవసరమైన డబ్బుల్ని కూడా అందుకోవడం కష్టమైపోతున్న పరిస్థితిలో ఉంటారని అన్నారు. కూర్చున్నటువంటి పెద్దలు కూడా చప్పట్లు కొట్టడం వల్ల రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది, ఆరోగ్యం అవుతుంది. మధ్యాహ్నం కాస్త గట్టిగానే తినొచ్చు. వివేక్ వెంకట స్వామి గారు మరి వారికి స్వాగతం, సుస్వాగతం. గారికి కుందూరు రఘువీర్ గారికి, డిఎస్పీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, వీరందరూ కూడా ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. గడ్డం వివేక్ వెంకటస్వామి గారు, చెన్నూరు ఎమ్మెల్యే గారికి, V6 అధినేత, అలాగే కుందూరు రఘువీర్ గారికి, కుందూరు రఘువీర్ గారికి, ఎంపీ గారికి దయచేసి అనుకున్నాను దయచేసి అనుకు లక్ష్యంలో భాగస్థులు కావడానికి ఇప్పటి నుంచే సంసిద్ధులవుతున్నారు. డిగ్రీ కాలేజ్ ఎన్సిసి వారు పెరేడ్ నిర్వహిస్తున్నారు.